గౌరవ శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా ఇది నోట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్ ఒక్కటి రిక్వెస్ట్ సార్, నా ఇంటి మీద దాడి అయిన రోజు ఉన్న సైబరాబాద్ డీసీపీ గారు, మాదాపూర్ ఏసీపీ గారు, గచ్చిబౌలి సిఐ గారు పైలట్ ఎస్కాట్లు ఇచ్చి గుండాలను తీసుకొచ్చి నా ఇంటి మీద దాడి చేపించారు సార్. నేను ఒక బాధ్యత కలిగా ఎమ్మెల్యేని, నా మీదనే ఇలా దాడి చేపిస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దయచేసి మళ్ళా తర్వాత ఆ దాడి చేస్తే వాళ్ళని ఎవరిని కూడా ఇప్పటిదాకా కూడా అరెస్ట్ చేయలేదు సార్. నేను విమర్శిస్తలేను సార్, నేను విమర్శిస్తలేను. దయచేసి ఇది మన మొత్తం హౌజున ఇవాళ ఎమ్మెల్యేగా నా మీద కావచ్చు, రేపు మీ మీద కూడా అవుతుంది. ఇవాళ పోలీసు వాళ్ళది ఖచ్చితంగా దీని మీద చేయాలి సార్. సార్ ఇప్పుడు మా ఇంటి పైన కూడా మరి వినాయక చవితి అప్పుడు అటాక్ చేయడం జరిగింది సార్. నేను హైదరాబాద్ లో ఉంటాను పిల్లలతో, మా ఇంట్లో చాలా మంది పిల్లలు పడుకుంటారు డైలీ. అయితే నర్సాపూర్ లోని మా శివంపేట గోమారం గ్రామానికి సంబంధించి మరి వినాయక చవితి రోజు వాళ్ళు ర్యాలీ ఎప్పుడు కూడా మా ఇంటి ముందు రారు సార్, కానీ వచ్చి ఇంటి బయట కలిసి ఇంట్లో లోపలికి గేట్ తన్ని లోపలికి వచ్చేసి మరి పటాకులు కాల్చేసి మరి అదే విధంగా డోర్ కొట్టి మా ఇంట్లో పడుకున్నటువంటి వాళ్ళని కొట్టిపోవడం జరిగింది సార్. ఇమీడియట్ గా నేను ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. హరీష్ రావు గారు కూడా అక్కడికి రావడం జరిగింది. అప్పటి వరకు కూడా నేను పోలీస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా కనీసం వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరు చేసిండ్రు ఏంది అని చెప్పేసి మేము పేర్లు ఇచ్చినాక కూడా పిటిషన్ కూడా తీసుకోలేదు సార్. సాయంత్రం దాకా పిటిషన్ తీసుకోకుండా ఎందుకు తీసుకుంటలేరు, ఒక మహిళా ఎమ్మెల్యే పైన ఇట్లా ఇంటి పైన వచ్చి అటాక్ చేస్తే కూడా మీరు తీసుకోరా అని చెప్పేసి అంటే హరీష్ రావు కలిసి గట్టి అన్న తర్వాత అప్పుడు పిటిషన్ తీసుకుని ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ పైన కేసు పెడతామంటారు సార్. కొట్టిండ్రు, వీడియో మనకు సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, అన్ని తీసుకున్న తర్వాత కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకుపోతే వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ పోతారు. వాళ్ళకి మన స్టేషన్ బెల్ ఇచ్చి సాయంత్రం మంచి పంపిస్తారు సార్. అంటే నేను అడుగుతాను, ఒక మహిళా ఎమ్మెల్యే పైన అటాక్ జరిగితే కూడా, ఇంటి పైన అటాక్ జరిగితే కూడా పోలీస్ వాళ్ళు ఈ విధంగా మరి అంత ఇది అంటే కనీసం మాకు ఇది కూడా లేకుండా, రక్షణ లేకుండా మా ఇంటి పైన అటాక్ చేసినటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెళ్లి కొడుకులా కూసట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని మరి వాళ్ళకి స్టేషన్ బెల్ ఇచ్చి పంపించడం జరిగింది సార్. దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన